ప్రపంచ దేశాల సరసన హైదరాబాద్ నగరం రావాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ రేస్ అనేది హైదరాబాద్ నగరానికి రావాలని చెప్పేసి చేసిన ప్రయత్నాల్లో భాగంగా తొలి లెగ్ జరిగిన తర్వాత మలి లెగ్లో ఆ రేస్ జరగాల్సి ఉండగా ప్రమోటర్ బయటికి పోతే ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా ప్రమోటర్గా ముందుకు వచ్చి చేసినటువంటి ఒక ప్రయత్నంలోనే ఇవాళ హెచ్ఎండిఏని ప్రమోటర్గా ముందు పెట్టి చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాలా, అవినీతి చేశారని చూపించాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టండి, 4 కోట్ల మంది ప్రజలకు శాసనసభ వేదికగా వాస్తవాలు ఏదో చెప్తామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిపోయింది. రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డి టైప్లా వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి, నేను దొంగను కాబట్టి, సూట్ కేసు దొంగను కాబట్టి, ఓటుకు నోటు దొంగను కాబట్టి నన్ను దొరకబట్టి లోపల పెట్టిరు. దాన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి? ఇంటికాడ పెళ్ళని తిండి పెట్టే పరిస్థితి లేదండి. ఏంటంటే నువ్వు వాళ్ళని లోపల పంపుతావా, పంపమని రోజు ఆమె ఇంటికాడ పంచాయతీ చేస్తుందంట. నిన్ను లోపల పెట్టిరు కదా, నువ్వు వాళ్ళని పెడతావా పెట్టవా? ఎట్లా దొరకబట్టాలి? ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరంలో, 1,00,000 కోట్లు పోయింది. తర్వాత మిషన్ భగీరథల అవినీతి అని చెప్పేసి అన్నారు 30,000 కోట్లు. అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో 80,000 కోట్లతో అయింది. మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను